ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బ్యాంకులో కొత్త రకం అనేది స్కామ్ అనమాట. ఖాతాదారులకు బిగ్ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుస్తుందా, వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది అనమాట. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదామండి. దేశవ్యాప్తంగా విస్తరించిన భారీ సైబర్ మోసాల నెట్వర్క్ హైదరాబాద్ పోలీసులు ఛేదించారనమాట. ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ యాక్టోపస్ 2.0 పేరిట నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లో 9 రాష్ట్రాలకు ఏకకాలంలో సోదాలు అయితే చేసి 32 మందిని అరెస్ట్ అయితే చేశారన్నమాట. అయితే కంచా చేను మేసినట్లుగానే 32 మంది బ్యాంక్ అధికారులు సైబర్ నేరగాలకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. మిగిలిన వారిలో సైబర్ క్రిమినల్స్తో పాటు 15 మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, 5 మీడియేటర్లు ఉన్నారు. వీరంతా కలిసి దేశవ్యాప్తంగా 550 కేసుల్లో 150 కోట్లు కొల్లగొట్టినట్లు గుర్తించారు. ఎలా చేస్తున్నారు ఏంటంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఆపరేషన్ ఆక్టోపస్ 1 నిర్వహించారు. ఈ ఆపరేషన్ ద్వారా దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 32 స్పెషల్ టీమ్స్ సోదాలు చేసింది. 117 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వంటి 16 రాష్ట్రాల్లో ఏకకాలంలో సోదాలు అయితే జరిగాయన్నమాట. ఈ సందర్భంగా పట్టుకున్న నిందితులు మ్యూల్ అకౌంట్ హోల్డర్లు, అకౌంట్ ఇచ్చే వాళ్ళతో పాటు పలువురు బ్యాంకు అధికారులు కూడా ఉన్నట్లు గుర్తించారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 150 కోట్ల మేర లావాదేవీలు జరిపిందని, అదేవిధంగా 850 కేసుల్లో సంబంధం ఉందని పోలీసులు అయితే తెలిసారనమాట. నిందితుల నుంచి 36 లక్షల నగదు, 204 మొబైల్ ఫోన్లు, అదేవిధంగా 141 సిమ్ కార్డులు, 152 బ్యాంకు పాస్ పుస్తకాలు, 234 డెబిట్ కార్డులు, 26 ల్యాప్టాప్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు అధికారులు ఉండడంతో, ముఖ్యంగా సైబర్ ఫ్రాడ్ బ్యాంక్ అధికారులు పాత్ర ఉండడంతో అలాంటి వారే లక్ష్యంగా ఆపరేషన్ ఆక్టోపస్ 2.0 నిర్వహించారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీసీ వి అరవింద్ బాబు నేతృత్వంలో 16 స్పెషల్ టీమ్స్ 7 రోజుల పాటు మన రాష్ట్రంతో పాటు మరో 8 రాష్ట్రాల్లోనూ దాడులు నిర్వహించి నెట్వర్క్ను ఛేదించారు. ఇందులో 32 మంది బ్యాంక్ అధికారులు కేవైసీ రూల్స్ బ్రేక్ చేసి నేరగాళ్లకు మ్యూల్ ఖాతాలను తెరిచి ఇచ్చారని చెప్పేసి తెలుసుకున్నారు. ముఖ్యంగా ఇండస్, బంధన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వంటి ప్రముఖ బ్యాంకుల్లో పనిచేస్తున్నట్లు గుర్తించారు. నిందితులు దేశవ్యాప్తంగా 350 బ్యాంక్ ఖాతాలను వినియోగించారని, వీరికి 850 సైబర్ కేసులతో సంబంధం ఉందని గుర్తించారు. వీటి ద్వారా దాదాపుగా 150 కోట్ల మేర మోసాలు చేశారని బయటపెట్టారు. నిందితుల నుంచి 26 మొబైల్ ఫోన్లు, అదేవిధంగా 14 చెక్ బుక్స్ కావచ్చు, అదేవిధంగా 2 పెన్ డ్రైవ్స్, ల్యాప్టాప్స్, అదేవిధంగా 21 షెల్ కంపెనీలు స్టాంపులు అయితే స్వాధీనం చేశారు.